నమస్తే మూవీ లవర్స్. ఈరోజు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కోసం అయితే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఉన్నది వీడియో అయితే ఏంటంటే రాజమౌళి మహేష్ బాబు గారి మూవీ SSMB 29 రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందని తెలుసుకొని ఎర్లీ మార్నింగ్ మా కాలనీలో ఎవరు లేవలేదు. అప్పుడే నేను అలారం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రామోజీ ఫిలిం సిటీకి వచ్చి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని షూటింగ్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. షూటింగ్కి వచ్చిన తర్వాత తెలిసింది, మనందరికీ తెలిసిందే కదా, రాజమౌళి అసలు అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీ అనేది ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఆ అడ్వెంచర్ లాగానే మూవీ అయితే అడవిలో జరిగింది షూటింగు. సో కాబట్టి ఇక్కడ వెహికల్స్, కార్లు అవన్నీ కూడా మేము ఆ కారులోనే ఇక్కడ షూటింగ్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ బౌన్సర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి అన్న ఒక వీడియో అన్న అని చెప్తే ఆల్మోస్ట్ 10 minutes డిస్కషన్ తర్వాత ఫ్యాన్స్ కోసం ఒక చిన్న అప్లోడ్ చేస్తా అన్న వీడియో అని చెప్తే తమ్ముడు ఒప్పుకోనని చెప్పిన తర్వాత అన్న ప్లీజ్ అన్న ఎవరిని ఆర్టిస్టులను తీయనన్న అని చెప్పి చిన్న రిక్వెస్ట్ మీద 10 minutes డిస్కషన్ తర్వాత యాక్సెప్ట్ చేసిండు. వీడియో మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ క్యారీ వ్యాన్ అయితే మహేష్ బాబు గారి క్యారీ వ్యాను, మామూలుగా లేదు. క్యారీ వ్యాన్ అయితే మీరు బయట నుంచి చూస్తున్నారు కదా, లోపల ఇంకా మామూలుగా ఉండదు, చాలా దాశాను. ఇంకొక వితిన్ 3-4 daysలో మహేష్ బాబు గారి క్యారీ వ్యాన్ ఇంటీరియర్ ఎలా ఉందో, బెడ్స్, టీవీ అసలు మామూలు రిచ్నెస్ కాదు. అది అంతా నేను ఒక షార్ట్ రూపంలో వితిన్ 4 daysలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మళ్ళీ చూసి అయితే ఎంజాయ్ చేయండి. హీరో గారి క్యారీ వ్యాన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ వేసిన టెంట్, బ్లూ కలర్ టెంట్ అయితే ఏదైతే ఉందో, హీరో గారి అసిస్టెంటు మహేష్ బాబు గారి కోసం ఆయన ఫుడ్ ఏదైతే డిష్లు ఉన్నాయో ఆయన కుక్ చేస్తారంట. మహేష్ బాబు గారి కోసం స్పెషల్గా వండుతారని చెప్పేసి వాళ్ళు టెంట్ ప్రొవైడ్ చేసుకున్నారు. ఇక్కడ చాలా 4-5 క్యారీ వ్యాన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 4-5 క్యారీ వ్యాన్స్లో ఆర్టిస్టులు, డిఓపీలు, ప్రొడ్యూసర్లు చాలామందికి అయితే మనందరికీ తెలిసినట్టే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అంటేనే ఆయన సినిమా ఎలా ఉంటుందో హై బడ్జెట్ తెలిసిందే కదా. బడ్జెట్ హైలోనే ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా హైలోనే ఉంటుంది. ఇది ప్రొడ్యూసర్ గారి క్యారీ వ్యాను. బడ్జెట్ మామూలుగా ఉండదు కాబట్టి వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా మామూలుగా లేదు, ఒక హై రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 క్యారీ వ్యాన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కాస్ట్ అండ్ క్రూ కోసం. డిఓపి గారు అండ్ డైరెక్టర్, ఇక్కడ చూసిన డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారి కోసం ఈ క్యారీ వ్యాన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళాను, డైరెక్టర్ గారు అట్లా రాజమౌళి గారు ఉన్నారు అని తెలియగానే ఎక్కడ నా ఫోన్ గుంజుకుంటారని చెప్పేసి ఎమ్మటే బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ దాని తర్వాత హీరో గారి అసిస్టెంట్, ఆయన హీరో మహేష్ బాబు గారి కోసం అయితే ఆయన డిష్లు, టిఫిన్ రెడీ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అన్నా అంటే మహేష్ బాబు గారి కోసం స్పెషల్ డిష్లు ఉంటాయని చెప్పిండు. సో ఆయన కోసం ఒక 3-4 members అసిస్టెంట్లు అందరూ కలిసి డిష్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ అక్కడ కరెంటు పోతే క్యారీ వ్యాన్లో కరెంట్ ఉండాలి కాబట్టి పవర్ సప్లై కోసం అక్కడ జనరేటర్ లాంటి వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు రామోజీ ఫిలిం సిటీలో. ఇక్కడ హడావిడ్ అయితే మామూలుగా లేదు. రాజమౌళి గారి సినిమా అంటేనే తెలిసిందే కదా, దట్టు మళ్ళీ మహేష్ బాబు గారు ఇంకా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది కాబట్టి గేట్ దగ్గర ఎవరిని ఎలో చేయలేదు. బట్ మహేష్ బాబు గారు వస్తుంటేనే ఫ్యాన్స్ మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్ కాబట్టి చాలా వెహికల్స్ అయితే రావాల్సి ఉంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వీడియో తీస్తే యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని చెప్పేసి ముందే తీస్తున్నా. ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్స్ అయితే అక్కడ కాస్ట్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి డ్రెస్సెస్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కింద క్యారీ వ్యాన్స్, కార్స్ ఇవన్నీ పార్క్ చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం 2 o'clock తర్వాత ఇక్కడ ఒక చిన్న షూట్ చేస్తారని చెప్పారు. అన్న ఇక్కడైనా లొకేషన్ అంటే ఇక్కడ ఒక చిన్న పాతబడిన హౌస్ లాంటిది, దాంట్లో చిన్న షూటింగ్ ఉంది అని అన్నారు. సో ఏంటని లోపలికి వెళ్ళి వచ్చి చూస్తే అంతా చెత్త. యాక్చువల్గా ఈ హౌస్ చాలా మంచిగా ఉండే, కానీ ఇక్కడ వీళ్ళు ప్రాపర్టీ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు ఈ ప్రాపర్టీస్ని మొత్తం, ఇల్లుని మొత్తం చెత్త, బొగ్గు, దుమ్ము, ధూళి, పాత డస్ట్ అంతా తీసుకొచ్చేసి రూమ్ని మొత్తం బ్యాడ్గా చేశారని అయితే మీరు చూస్తున్నారు కదా, మొత్తం బ్యాడ్ చేసేసారు. దీంట్లో ఏం షూటింగ్ చేస్తారని అయితే నేను అనుకున్నాను. ఇక్కడ అన్న చెప్పిండు ఒక పాతబడిన హీరో ఫేస్ మొత్తం ఎట్లనో ఒక రగుడ్ లుక్ తోటి ఇక్కడ చిన్న సీన్ ఉందని చెప్పిండు. సరే ఎట్లా వీడియో తీస్తున్నాం కదా అప్లోడ్ చేద్దాం లొకేషన్ అని చెప్పి కూడా లొకేషన్ కూడా తీయడం జరిగింది. మామూలుగా లేదు షూటింగ్ అయితే, అసలు మస్తు ఎంజాయ్ చేసినాం.
సో అసలు హైలైట్ ఏం చేయి క్యారీవాన్స్ అన్నీ చూసి మహేష్ బాబు గారి కోసం వెయిటింగ్ చేసి మహేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. దాని తర్వాత షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసిన. అక్కడ క్యారీవాన్స్ నుండి లొకేషన్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద చెట్టు కింద లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఇప్పుడు వారణాసి సెట్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా రెడీ చేస్తారు. ఆ టెంపుల్లో ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. నాకు వచ్చిన తర్వాత అనిపించింది షూటింగ్ లొకేషన్స్ అక్కడ కాస్ట్ అండ్ క్రూ చూసిన తర్వాత రాజమౌళి గారి ఒక్కొక్క షాట్ తీస్తుంటే నాకైతే మైండ్ బ్లోయింగే భయ్యా, మామూలుగా లేదు. టెంపుల్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, చిన్న టెంపుల్లో ఏముందని అనుకుంటున్నారా? ఇక్కడ మహేష్ బాబు గారు నిలబడి డైలాగ్ చెప్తుండే బ్యాక్గ్రౌండ్లో ఆ టెంపుల్ని పెట్టి మామూలుగా లేదు అసలు. నేనైతే షూటింగ్ వచ్చి చూసిన తర్వాత ఏమన్నా షూటింగ్ ఈగర్లీ వెయిటింగ్ థియేటర్లో. ఇప్పటి వరకు మహేష్ బాబు గారి సినిమాలు వేరు, ఇప్పుడు వచ్చే సినిమా వేరు. ఖచ్చితంగా చెప్తున్నా. రీసెంట్గా గుంటూరు కారము, సర్కారు వారి పాట, సరళర్ నీకెవరు, ఈ 3 ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజమౌళి గారి నుండి వచ్చే సినిమా అయితే బిగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి ఒక 10 టైమ్స్ ఎక్కువే ఉంటుంది కానీ తగ్గదు. ఇది మాత్రం చెప్తున్నా. వీడియో గుర్తుపెట్టుకో, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? అప్పుడు సినిమా మీకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే వీడియోలో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చెప్తున్నా. మామూలుగా అనిపించలేదు షూటింగ్ అయితే. రాజమౌళి గారి నుండి ఒక సెల్ఫీ తీసుకుందామంటే రాజమౌళి గారికి ఒక 10 మంది బౌన్సర్లు. ఇక్కడ ఏంటంటే అసలు రాజమౌళి గారు కూడా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి ఆయన ఒక హీరో. ఇక్కడ లొకేషన్స్లో ఆయన చుట్టూ ఎవరిని కూడా ఉండనీయలేదు. కొంచెం మాట్లాడడం జరిగింది, బట్ వీడియో బయట కోసం అయితే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చిన్న చిన్న కొబ్బరి చెట్లు, చిన్న చిన్న టెంపుల్స్, ఇక్కడ బ్లాక్ క్లాత్స్ కట్టి సన్లైట్ లోపలికి ఎలో చేయకుండా బ్లాక్ క్లాత్స్ లాంటివి కట్టి లోపల ఇంటీరియర్ షూటింగ్ అయితే చేయడం జరిగింది. నాకైతే సినిమా షూటింగ్ అయితే నేను మస్తు ఎంజాయ్ చేసిన. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా మన వీడియో చూడాలి. షూటింగ్ SSME 29 కోసం వాళ్ళు అప్డేట్స్ అడుగుతుంటారు కాబట్టి మన ఛానల్లో వాళ్ళ కోసం ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి షూటింగ్ వీడియో అయితే లొకేషన్ వీడియో చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. చాలా పెద్ద సెట్. రామోజీ ఫిలిం సిటీ గురించి మనందరికీ తెలిసిందే ఎట్లుంటుందో. సో ఫ్యాన్స్ కోసం అయితే ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ ఈ అన్న కూడా మనోడే ఫ్రెండ్, సో బాగుంటుందని చెప్పేసింది షూటింగు. సో వీడియో మన ఫ్యాన్స్ కోసం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే కనుక ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నెక్స్ట్ హీరోల కోసం ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.